May God bless you, everyone. This is second part. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనములో యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నటువంటి విషయం, ఓ ఇజ్రాయేలీలారా, కుమ్మరవాణి జిగటబంటి తన చేతిలో ఉన్నట్లుగా ఇజ్రాయేలీలారా, మీరు కూడా నా చేతిలో ఉన్నారు కదా. కుమ్మరివాడు తన మంటిని ఎలా కొండను తయారు చేయాలని యోచించాడో, ఆ కొండ పగిలినట్లుగా మీరును కూడా నేను చేయుచున్న విషయములలో పాపములోను చెడుతనంలో ఉన్నారు కనుక మిమ్ములను నేను విరగగొట్టుటయు నలగగొట్టుటయు పెళ్ళగింతియు చేసేదను కదా. మీరు నా మాట విని నా మాట చొప్పున మీరు చెడుతనమును విసర్జించి పాపము జోలికి వెళ్ళకుండా నా వాక్కును మీకు ప్రత్యక్షపరుస్తున్నానని దేవుడు ఇజ్రాయేలుతో చెప్పాను. అయినా కూడా వారు దేవుని విషయంలో వెనకడుగు వేస్తూ, దేవుని యందు భయం లేక, వారి క్రియలను మార్చుకోలేక, వారి ప్రవర్తన వారి క్రియలను మార్చుకోలేక దేవునికి అభ్యంతరంగాను వ్యతిరేకంగాను జీవించుట నేర్చుకొని ఉన్నారు. అందువలన దేవుడు వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క కుమ్మరివాణి సంగతులన్నిటినీ వారికి బోధించాను. ఆయన దేవుడు చాలా మంచివాడు కనుక దేవుడు వారిని క్షమించి కుమ్మరివాణి చేతిలో తిరిగి ఎలా మంచి కొండగా తయారు చేయబడిందో అలాగే ఇజ్రాయేలీని కూడా అదే రీతిలో దేవుడు క్షమించి మంచివారికి వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. దేవుడి మాటలను మనందరికీ ఫలింపచేయనుగాక. May God bless you and everyone. This is God of Word.